భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆర్థిక కష్టాలలో పడింది. ఆసియా కప్ కు స్పాన్సర్ లేకుండానే దిగేందుకు బీసీసీఐ సమాయత్తమవుతోంది. ఇక మరోవైపు కొత్త స్పాన్సర్స్ కోసం వెతుకుతోంది. దీంతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త గేమింగ్ బిల్ కారణంగా స్పాన్సర్షిప్ నుండి డ్రీమ్11 తప్పుకుంది. అది కూడా ఒక ఏడాది ఒప్పందం మిగిలి ఉండగానే. దాంతో కొత్త స్పాన్సర్స్ కోసం బీసీసీఐ అన్వేషణ మొదలుపెట్టింది. 3 ఏళ్ల కాలానికి సంబంధించి టీమిండియా పురుషుల, మహిళల జట్టు జెర్సీ స్పాన్సర్షిప్ హక్కుల కోసం కంపెనీలు పోటీ పడవచ్చని సంకేతాలిస్తోంది. సెప్టెంబర్ 30 లోగా బీసీసీఐ కొత్త స్పాన్సర్స్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక 2023-26 వరకు టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ హక్కుల కోసం డ్రీమ్11 358 కోట్లతో ఒప్పందం చేసుకుంది. కొత్త స్పాన్సర్షిప్ ద్వారా 452 కోట్ల అర్చన లక్ష్యంగా పెట్టుకుని బీసీసీఐ పావులు కదుపుతుంది. ద్వైపాక్షిక మ్యాచ్ కు 3.5 కోట్లు, ఐసీసీ ఏషియా కప్ మ్యాచ్లకు 1.5 కోట్లుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.